Hi, hello students. Welcome to CRT Online official channel. Myself Prasanna Kumar and the today topic is profit and loss. లాస్ట్ వీడియోస్లో మనం నేర్చుకున్నాం ఏంటంటే ప్రాఫిట్ లాస్ గురించి. ఓకే, ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. తర్వాత కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం పార్ట్ 1లో. నెక్స్ట్ పార్ట్ 2లో కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో ఈ 2 పార్ట్స్లో కూడా చాలా వరకు టాపిక్ అనేది కంప్లీట్ చేసాం. సో ఇంకా రిమైనింగ్ పార్ట్స్లో కూడా కంప్లీట్గా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకేమంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాప్టర్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకే, బ్యాంకింగ్స్, రైల్వేస్, ఎస్ఎస్సి, సో ఓకే, ప్రతిదానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, క్యాంపస్ రిక్రూట్మెంట్ క్లాసెస్కి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, డెలాయిట్, సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా చూడండి. ఆ కంపెనీస్కి రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్లో, యాప్టిట్యూడ్లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఉంటుంది. సో ప్రతి దాంట్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రతి చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రతి వీడియోలో కూడా డిఫరెంట్ మోడల్స్ వస్తుంటాయి మ్యాక్సిమం. సో సేమ్ మోడల్ అయితే కవర్ అయితే అవ్వవు అసలు. డిఫరెంట్ మోడల్స్తో ఉంటాయి క్వశ్చన్స్ అనేవి కూడా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకుందాం, మోర్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుందాం. ఓకే, క్వశ్చన్లోకి వెళ్దాం. ఏ బాయ్ లాస్ట్ 10%. సో బాయ్ లాస్ట్ 10% బై సెల్లింగ్ యాపిల్స్. ఓకే, at the rate of 22 ఫర్ ఏ రూపీ. అంటే ఏమంటున్నాడంటే 1 రూపీకి ఎన్ని యాపిల్స్ని అమ్ముతున్నాడంటే 22 యాపిల్స్ అమ్ముతున్నాడు. 1 రూపీకి 22 యాపిల్స్ని అమ్ముతున్నాడు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే హౌ మెనీ ఏ రూపీ. ఓకే, అంటే 1 రూపీకి ఎన్ని అమ్ముతాడు అని అంటున్నాడు. షుడ్ బి సెల్ దెమ్ టు గెయిన్ 10% గెయిన్ రావాలి. ఎంత రావాలంటే గెయిన్ 10% గెయిన్ రావాలంటే 1 రూపీకి ఎన్ని అమ్మితే 10% గెయిన్ అనేది అవుతుంది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో చూడండి 10% లాస్ అవుతుందంటే వాడు ఎంత పర్సెంటేజ్కి అమ్ముతాడు? 90%కి అమ్ముతాడు. సో కాస్ట్ ప్రైస్ ఎప్పటికీ కూడా ఎంత అవుతుంది? 100%. ఇది రిమెంబర్ చేసుకోవాల్సింది. ఓకేనా, 90%కి అమ్ముతాడు, 90%కి అమ్ముతాడు. ఓకేనా, కానీ చూడండి ఎన్ని అమ్ముతున్నాడు? 90%కి అమ్ముతున్నాడు అంటే ఎన్ని అమ్ముతున్నాడు? 22 యాపిల్స్ని అమ్ముతున్నాడు. 22 యాపిల్స్ అమ్ముతున్నాడు, అది కూడా ఎంత? 1 రూపీకి. అంటే 1 రూపీకి 22 యాపిల్స్ని అమ్ముతున్నాడు. ఓకేనా, 1/22. ఎందుకు నేను 1/22 రాస్తున్నానంటే, సో గెయిన్ అయినా లాస్ అయినా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈచ్ యాపిల్ యొక్క కాస్ట్ ప్రైజు, ఈచ్ యాపిల్ యొక్క సెల్లింగ్ ప్రైజ్ కావాలి. ఈచ్ యాపిల్ యొక్క కాస్ట్ ప్రైజు అలాగే ఈచ్ యాపిల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కావాలి. సో 90%కి అమ్ముతున్నాడు అంటే 90%కి అమ్ముతున్నాడు అంటే అసలు ఎన్ని యాపిల్స్ అమ్ముతాడు అంటే ఎంత మనీకి అమ్ముతాడు? చూడండి, 22 యాపిల్స్ అమ్ముతున్నాడు. 22 యాపిల్స్ అమ్ముతున్నాడు 1 రూపీకి. అంటే 1 రూపీకి 22 యాపిల్స్ అమ్ముతున్నాడు అంటే 1/22. అంటే ఒక యాపిల్ కాస్ట్ ఎంత అంటే 1/22. ఒక యాపిల్ కాస్ట్ ఎంత? 1/22. సో 1/22 మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఓకే, అలా రాస్తున్నాం అంతే. ఓకేనా, 1/22 ఒక యాపిల్ కాస్ట్ అనేది 1/22. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ రూపీ అంటే 1 రూపీకి ఎన్ని అమ్ముతాడు అంటున్నాడు. ఎంత గెయిన్ రావాలి? 10% గెయిన్ రావాలి. 10% గెయిన్ రావాలంటే 100 కన్నా ఎక్కువ రావాలి. 100 కన్నా 10% ఎక్స్ట్రా అంటే ఎంత? 110%. 110%కి ఎన్ని అమ్ముతాడు అని అడుగుతున్నాడు క్వశ్చన్. హౌ మెనీ అంటే అదే 1 రూపీకి ఎన్ని అమ్ముతాడంటే తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఎన్ని అమ్ముకుంటాడంటే ఎక్స్ అనుకుంటాడు. ఓకే, ఎక్స్ అమ్మాలి. సో చూడండి, ఆ ఎక్స్ అనేది ఎవరికన్నా తక్కువ ఉండాలి? 22 కన్నా తక్కువ ఉండాలి. 22 యాపిల్స్ కన్నా తక్కువై ఉండాలి. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 90% ఇంటూ 1/x అంటే ఎంత? 90/x. అలాగే 110% ఇంటూ 1/22 అంటే ఎంత? 110/22. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్. ఇక్కడ పర్సంటేజ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు అంటున్నాను, క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. నెక్స్ట్ చూడండి, 0 క్యాన్సిల్. 11 హౌ మెనీ టైమ్స్? 11 2 టైమ్స్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 9 × 2 ఎంత? 18 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత? 18. అంటే 18 యాపిల్స్ అమ్మాలి. ఓకే,
ఆ బాయ్ అనేవాడు ఎన్ని యాపిల్స్ అమ్మాలి, 18 యాపిల్స్ అమ్మాలి. 10% గెయిన్ రావాలంటే 18 యాపిల్స్ అమ్మాలి. ఓకే, దట్స్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ క్యాప్సిల్స్ వర్ పర్చేజ్డ్. ఓకే, సర్టెన్ నెంబర్ ఆఫ్ క్యాప్సిల్స్ పర్చేజ్ చేస్తున్నాడు. ఎంతకు పర్చేజ్ చేస్తున్నాడు అంటే 216కి పర్చేజ్ చేస్తున్నాడు. ఇది అమౌంట్, 216 అనేది అమౌంట్. ఓకే, 15 మోర్ క్యాప్సిల్స్ పర్చేజ్ చేస్తాడు. 15 మోర్ క్యాప్సిల్స్ పర్చేజ్ చేశాడు. సేమ్ అమౌంట్కి 15 మోర్ క్యాప్సిల్స్ పర్చేజ్ చేశాడు. అది ఎలా పాసిబుల్ అంటే ఒక్కొక్క క్యాప్సిల్ యొక్క కాస్ట్ అనేది ఏమైంది, తగ్గింది అంటున్నాడు. ఎంత తగ్గిందంట, 10 రూపీస్ తగ్గింది. ఓకేనా, ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఈచ్ క్యాప్సిల్ కాస్ట్ ప్రైస్, ఈచ్ క్యాప్సిల్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఎక్స్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్యాప్సిల్స్ వాల్యూ ఏమో వై అనుకుందాం. ఓకేనా, సో ఈ 216 అనేది ఏమవుతుంది, మనీ అవుతుంది. ఓకే, మనీ అమౌంట్. చూడండి, ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుంది అంటే, అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది, నెంబర్ ఆఫ్ క్యాప్సిల్స్ ఇంటూ ఈచ్ క్యాప్సిల్ యొక్క కాస్ట్ ప్రైస్. ఈచ్ క్యాప్సిల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, ఎక్స్. నెంబర్ ఆఫ్ క్యాప్సిల్స్, అలాంటి నెంబర్ ఆఫ్ క్యాప్సిల్స్ ఎన్ని ఉన్నాయి, వై నెంబర్ ఆఫ్ క్యాప్సిల్స్. అంటే ఎక్స్ వై ఈక్వల్స్ ఎంత వచ్చింది, 216. ఓకే, నెక్స్ట్ ఇంకే కండిషన్ ఏమడుగుతున్నాడు అంటే 15 మోర్ క్యాప్సిల్స్ పర్చేజ్ చేస్తున్నాడు. 15 మోర్ క్యాప్సిల్స్ అంటే ఇంతకుముందు నెంబర్ ఆఫ్ క్యాప్సిల్స్ ఎన్ని, వై. ఇప్పుడు ఏమంటున్నాడు, 15 మోర్ అంటున్నాడు. వై అంటే వై ప్లస్ 15 మోర్ అంటున్నాడు కాబట్టి వై ప్లస్ 15. బట్ ఈచ్ క్యాప్సిల్ యొక్క కాస్ట్ ఎంత తగ్గిపోయిందంటే 10 రూపీస్ తగ్గింది. అంటే ఇంతకుముందు ఎక్స్ ఉంటే ఇప్పుడు ఎంత ఉంది, ఎక్స్ మైనస్ 10 ఈక్వల్స్ ఎంత, 216. ఎందుకు 216 రాస్తున్నామంటే సేమ్ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే సేమ్ అమౌంట్ అంటున్నాడు. సో ఎక్స్ ఇంటూ వై అయినా 216 ఏనంట, ఎక్స్ మైనస్ 10 ఇంటూ వై ప్లస్ 15 ఈక్వల్స్ టు 216. రెండింటికి కూడా 216. సో దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఈ రెండింటిని ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ క్యాప్సిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్యాప్సిల్స్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఈక్వేషన్ని వైలో అంటే ఎక్స్లో రాసుకుందాం. అప్పుడు వై వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ వై ఈక్వల్స్ 216 అయితే వై వాల్యూ ఎంత అవుతుందంటే, ఓకే ఎక్స్ వాల్యూ చూద్దాం. ఎక్స్ వాల్యూ 216/y అవుతుంది. 216/y అంటే 216/y మైనస్ 10 ఇంటూ y ప్లస్ 15 ఈక్వల్స్ టు 216. ఓకేనా, చేద్దాం. ఇక్కడ ఎంత వస్తుంది, y వస్తుంది 216 మైనస్ ఓకే 10y ఇంటూ ఎంత, y ప్లస్ 15. ఇదంతా కూడా y అవుతుంది. ఈ y అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఏమో మల్టిప్లై అవుతుంది, 216 అవుతుంది. ఓకే, 216y అవుతుంది. ఓకే, ఈ రెండు మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏది ఆన్సర్ అంటే y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా చాలు. ఓకేనా, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి y వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసినా చాలు. ఓకే, సో ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయడం అంటే కొంచెం టైం వేస్ట్ అనమాట. అదే ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. 6ని సబ్స్టిట్యూట్ చేద్దాం. y అనేది 6 అవుతుందేమో చూద్దాం. అంటే చూడండి 6 సిరీస్ 18 అంటే 6 సిరీస్ 18, 6 6 36 అంటే 36 మైనస్ 10 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంట 6 ప్లస్ 15 అవుతుంది. అంటే 21 ఇంటూ ఇదంతా ఇది 16. 36లో 10 తీస్తే ఎంత, 16. ఓకే, ఇది అవుతుందంటే అవ్వదు. 21 ఇంటూ 16 అంటే 210 కన్నా ఎక్కువ అయిపోతుంది, చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కూడా అవ్వదు. అంటే ఏ వాల్యూ కాదు, 216 అంటే రావట్లేదు కాబట్టి అది కూడా కాదు. నెక్స్ట్ ఇప్పుడు వేరే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆప్షన్ బి సబ్స్టిట్యూట్ చేద్దాం. 14 సబ్స్టిట్యూట్ చేద్దాం. 14 1 14. నెక్స్ట్ ఎంత 7 మిగులుతుంది, 7 6 76. అంటే 14 హౌ మెనీ టైమ్స్,
14 5 టైమ్స్ అంటే అప్రాక్సిమేట్ 14 5 70 అనుకుంటే 76 మీ ఉంది, కానీ 70 అనుకుని తీసుకుందాం. అప్పుడు అప్రాక్సిమేట్గా వస్తుంది లేదు చూద్దాం. ఇక్కడ ఎంత 14 అనుకుంటే 14 ప్లస్ 15 అంటే ఎంత 29 అవుతుంది. 29 అంటే ఎంతది 5, 29 ఇంటూ 5 అవుతుందంటే అసలు అవ్వదు. ఓకే, 29 ఇంటూ 5 అంటే ఎంత వస్తుందంటే 145 ఆ రేంజ్లో వస్తుంది, అంటే రావట్లేదు. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్ చూడండి. 8 హౌ మెనీ టైమ్స్ y ప్లస్లో 8 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 216/8. ఓకే, 216/8 8 హౌ మెనీ టైమ్స్ అంటే 8 2 16. ఇంకెంత మిగులుతుంది 5 మిగులుతుంది. ఓకేనా, 8 7s నెక్స్ట్ 10 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడంతా 8 ప్లస్ 15 అంటే ఎంత 23 అవుతుంది. ఇక చూడండి ఎంత అవుతుంది లాస్ట్ డిజిట్ 27 మైనస్ 10 అంటే ఎంత 17 ఇంటూ 23. చూడండి 7 3s ఎంత 21. ఇక్కడ యూనిట్ డిజిట్ 1 రావాలి. 17 ఇంటూ 23 అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 1 వస్తుంది, కానీ ఇక్కడ ఎంత ఉంది 6 వచ్చింది, అంటే ఇది కూడా కాదు, థర్డ్ ఆప్షన్ కాదు. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. సో ఆప్షన్ చెక్ చేయడం కొంచెం మీకు చెప్తున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ మీరు ట్రై చేస్తుంటే కొంచెం ఈజీగానే ఉంటుంది. 12తో చేద్దాం. 12 2s 24. ఓకే, 24 12 1s 12 తీసుకుంటే ఎంత 12. ఓకే, ఇంకెంత మిగులుతుంది 9 అవుతుంది. 12 8 96 10. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుందంటే 12 ప్లస్ 15. 12 ప్లస్ 15 అంటే ఎంత అవుతుంది 27. 27 ఇంటూ 8. 27 ఇంటూ 8 అవుతుంది చూడండి. ఓకే, అవుతుంది. 8 2s 16, 8 7s 56, 256 అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది. ఓకే ఓకే, దట్స్ ఇట్. నెంబర్ ఆఫ్ క్యాప్సిల్స్ అంటే ఏంటి, వై వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఒకసారి ఆప్షన్ డి అంటే వెరిఫికేషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, ఒక్కసారి వెరిఫికేషన్ కూడా కష్టంగా ఉంటుంది. సో ఏది మీరు ప్రిఫర్ చేస్తే అదే బెటర్. ఓకే, ఏది యూజ్ అవుతుంది, ఏది ప్రిఫర్ చేయాలో అది మీ చాయిస్ అది. ఓకేనా, సో ఇది టైం కిల్ చేస్తుంటాయి ఇలాంటి క్వశ్చన్స్. సో ప్రతి క్వశ్చన్ కూడా డైరెక్ట్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి అంటే కాదు, కొన్ని అడ్వాన్స్ లెవెల్స్ ఉంటాయి. అందుకనే మీకు చెప్పాను ఏంటంటే బేసిక్ టు అడ్వాన్స్ అని చెప్తున్నాను. సో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కొన్ని ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. మానిష్ బ్రాట్ 25 kg. ఓకే, 25 kg రైస్ ఎంతకు అమ్ముతున్నాడు అంటే ఒక్కొక్కటి పర్ కేజీ 32 రూపీస్కి అమ్ముతున్నాడు. ఓకే, 25 kg రైస్ అనేది ఎంతకు అమ్ముతున్నాడు అంటే 32 రూపీస్కి అమ్ముతున్నాడు. అలాగే 15 kg టైప్ రైస్ ఎంతకు అమ్ముతున్నాడు అంటే 36 రూపీస్కి అమ్ముతున్నాడు. వాట్ ప్రాఫిట్ he get, okay, did he get when he mixed two varieties. okay, two varieties ని మిక్స్ చేస్తున్నప్పుడు వాడికి ఎంతకు సోల్వ్ చేస్తున్నాడు అంటే 40.2కి సోల్వ్ చేస్తున్నాడు. ఓకేనా, మిక్స్డ్ ప్రైస్ అనేది ఎంతకి సోల్వ్ చేస్తున్నాడు అంటే ఇది సెల్లింగ్ ప్రైస్, ఇవేంటివి కాస్ట్ ప్రైజెస్. 32 అనేది 36 అనేది ఏంటివి కాస్ట్ ప్రైస్, ఇదేంటిది సెల్లింగ్ ప్రైస్. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ప్రాఫిట్ డిడ్ హీ గెట్ అన్నాడు. ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడంటే మిక్సర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మిక్సర్ యొక్క ఏమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మనకి ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ కూడా కావాలి. సో మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ చూద్దాం. మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్. సో ఫస్ట్ మిక్సర్లో ఏమేమి ఉన్నాయి, 25 kgs ఉన్నాయి. 25 kg రైస్ ఉంది. ఒక్కొక్క కేజీ ఎంత 32 రూపీస్. ఓకేనా, అలాగే 15 kg రైస్ ఉంది. ఒక్కొక్క కేజీ ఎంత 36 రూపీస్. ఇదంతా ఏంటి కాస్ట్ ప్రైస్. ఏంటి మిక్సర్లో ఉన్న మిక్సర్ యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ అనమాట. అంటే 25 kg రైస్ది ఒక్కొక్క కేజీ ఎంత 32 రూపీస్.
నెక్స్ట్ అలాగే 15 kg రైస్ అంటే ఒక్కొక్క కేజీ ఎంత 36 రూపీస్. ఈ రెండు కలిపి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే టోటల్ కాస్ట్ ప్రైస్. ఓకేనా. 25 × 32, 25 32 ఎంత, 25 3 ఎంత 750, 750 అలాగే 25 2 ఎంత 50, 750 ప్లస్ 50 ఎంత 800 అవుతుంది, 800. ఓకేనా. ప్లస్ ఇక్కడ చూడండి 15 3 45 అంటే 450 ప్లస్ 56 ఎంత 90. ఆ 90 యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఇప్పుడు 540. సో ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత 1340. ఈ 1340 అనేది మిక్స్డ్ కాస్ట్ ప్రైస్. అంటే ఏ ఏ మిక్సర్ అంటే 25 kgs 15 kg అంటే ఈచ్ కేజీ ఎంత 25 + 15, 25 + 15 ఎంత అవుతుందంటే 40 అవుతుంది. 1340/40 హౌ మచ్? ఒక్కొక్క కేజీ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 4. హౌ మెనీ టైమ్స్ 4 3s 12, ఇంకా 1 మిగులుతుంది, 1 4 14 అంటే 4 3s 12, ఇంకా 2 మిగులుతుంది, 4 5s 20. అంటే మిక్స్డ్ కాస్ట్ ప్రైస్ అంటే మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఒక్కొక్క కేజీ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 33.5. అదే మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ అది కూడా ఏంటి పర్ కేజీ ఎంత 40.20. సో కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 40.20. సో ప్రాఫిట్ ఎంత అంటే రెండింటికి డిఫరెన్సే కదా. 33.5కి 40.25కి డిఫరెన్స్. 33.5 నుంచి 40కి డిఫరెన్స్ ఎంత అంటే 6.5. ఆ 6.5 ప్లస్ ఇది 0.2 ఎంత 6.7 అవుతుంది. బై కాస్ట్ ప్రైస్ కదా. కాస్ట్ ప్రైస్ ఏంటి ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద ఫైనల్ చేస్తారు కాస్ట్ ప్రైస్. ఇక్కడ కూడా అడుగుతుంది ఏమిటి ప్రాఫిట్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ అంటే దేని మీద ఫైనల్ చేయాలి కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత 33.5 × 100. ఓకేనా. ఇక్కడ ఇంటూ 100 చేస్తుంటే ఎంత అవుతుంది 6700 అవుతుంది. ఎంత 6700 బై ఈ డెసిమల్ కూడా 33.5 అనేది పైకి వెళ్ళిపోతుంది. అంటే ఒక డెసిమల్ పైకి వెళ్ళిపోతే ఎంత 0 అవుతుంది. అంటే 335 అవుతుంది. 335కి ఎగ్జాక్ట్లీ డబుల్ ఉందో చూసారు. ఇది ఆ 0కి డెసిమల్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఒక 0 ఉంటుంది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ డబుల్ ఉంటుంది. అంటే 20% వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది 20%. ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే, సో మ్యాక్సిమం ప్రతి క్వశ్చన్ కూడా డిఫరెంట్ మోడల్. ఓకే, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో చూడండి ప్యూర్ మిల్క్ కాస్ట్ ఎంత అంటే 16 రూపీస్ పర్ లీటర్. ఓకే, ఆఫ్టర్ యాడింగ్ వాటర్. ఓకే, మిల్క్కి ఏమే చేస్తున్నాడు అంటే వాటర్ యాడ్ చేస్తున్నాడు. సో మిక్చర్. ఓకే, మిల్క్ వాటర్ మిక్స్ చేస్తే ఒక మిక్చర్ ఫామ్ అయింది. ఆ మిక్చర్ని ఎంతకి సెల్ చేస్తున్నాడు అంటే 15 రూపీస్కి సెల్ చేస్తున్నాడు ఒక్కొక్క లీటర్ని. దేర్ బై మేక్స్ ఏ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 25% ప్రాఫిట్ వచ్చేస్తుంది వాడికి. ఓకేనా. ఒకటి మిల్క్ని యాడ్ చేస్తున్నాడు, అలాగే వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాడు. మిల్క్ కాస్ట్ 16 రూపీస్, వాటర్ కాస్ట్ 0 రూపీస్. వాటర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, సో 0 రూపీస్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ రెండింటిని ఎంతకు సెల్ చేస్తున్నాడంటే 15 రూపీస్. ఇక్కడ 15 రూపీస్ రాయొచ్చు అంటే రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఇది కాస్ట్ ప్రైజు, ఇది కాస్ట్ ప్రైజు, ఇది కూడా కాస్ట్ ప్రైస్ అవ్వాలి, కానీ ఇది కాస్ట్ ప్రైస్ కాదు. 15 అనేది ఏంటి ఇక్కడ సెల్స్ అని అంటున్నాను. అంటే ఏంటిది సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ రాయకూడదు. అంటే అయితే అన్ని కాస్ట్ ప్రైస్ వాల్యూ తీసుకోవాలి, లేకపోతే అన్ని సెల్లింగ్ ప్రైస్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ కూడా కాస్ట్ ప్రైజే ఉండాలి. సో కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 15. సో 15 రూపీస్కి సెల్ చేస్తారంటే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది 25%. 25% ఎలా రాయొచ్చు 1/4 రాయొచ్చు. సో 1/4 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ న్యూమరేటర్ అనేది ప్రాఫిట్ని డినామినేట్ చేస్తుంది, 4 డినామినేటర్ అనేది కాస్ట్ ప్రైస్ని డినోట్ చేస్తుంది. సో 4 + 1 ఎంత 5. అంటే 5 పార్ట్స్కి అమ్ముతున్నాడు. అంటే 5 పార్ట్స్ అనేది ఏంటి సెల్లింగ్ ప్రైస్.
ప్రాఫిట్ వస్తే రెండింటిని న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేయాలి, లాస్ అయితే న్యూమరేటర్ డినామినేటర్ని డిఫరెన్స్ చేయాలి. అంటే 5 పార్ట్స్ వాల్యూ ఇచ్చేసాడు ఎంత 15. మరి 4 పార్ట్స్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది కదా. 4 పార్ట్స్ ఎంత అవుతుంది, 5ని 3తో మల్టిప్లై చేస్తే 15 వచ్చింది, 4ని కూడా 3తో మల్టిప్లై చేస్తే ఎంత 12. అంటే మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 12 రూపీస్. ఓకే, అప్పుడు చూడండి మిక్సర్ ఎలా చేయాలి, 0కి 12కి డిఫరెన్స్ ఎంత 12. అలాగే 12కి 16కి డిఫరెన్స్ ఎంత 4. 4 హౌ మెనీ టైమ్స్, 3 టైమ్స్, 4 1 టైమ్స్. సో రేషియో ఎంత వచ్చిందంటే 3:1. ఇన్ వాట్ రెస్పెక్టివ్ రేషియో డస్ హీ మిక్స్ మిల్క్ విత్ వాటర్. ఓకే, మిల్క్కి వాటర్కి ఉన్న రేషియో ఎంత, ఏ రేషియోలో మిక్స్ చేశాడంటే ఆన్సర్ ఏమొచ్చిందంటే 3:1. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ గ్రాసర్ పర్చేస్డ్ 80 kg షుగర్ని పర్చేస్ చేశాడు. ఎంతకి పర్చేస్ చేశాడంటే ఒక్కొక్క కేజీ 13.5కి పర్చేస్ చేశాడు. నెక్స్ట్ ఆ షుగర్ని దేంతో మిక్స్ చేశాడంటే 120 kg ఆఫ్ షుగర్తో మిక్స్ చేశాడు. ఒక్కొక్క కేజీ ఎంత పడిందంటే అది 16 రూపీస్ పడింది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక మిక్చర్ ఫామ్ చేశాడు. ఆ మిక్చర్ని సెల్ చేస్తున్నాడు. ఎట్ వాట్ రేట్ షుడ్ హీ సెల్ ద మిక్చర్ టు గెయిన్ హౌ మచ్ పర్సెంటేజ్, 16% గెయిన్ రావాలనుకుంటున్నాడు. సో అంటే ఎంతకి అమ్మాలనుకుంటున్నాడు, ఒక్కొక్క కేజీ ఎంతకి అమ్మాలనుకుంటున్నాడు అన్న క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, సో మనకి ఏం కావాలి, గెయిన్ కావాలి. ఓకే, గెయిన్ కావాలి కాదు, సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఏం కావాలి, సెల్లింగ్ ప్రైస్. అంటే ప్రాఫిట్ ఇచ్చేసాడు. ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు, ప్రాఫిట్ 16% ప్రాఫిట్ ఇచ్చాడు. సో మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మిక్సర్ యొక్క సెల్లింగ్ ప్రైస్, మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 100% అనుకుందాం. మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 100% అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 16% అకౌంట్ అంటే ఎంత అవుతుంది, 116% అవుతుంది. మిక్సర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సెల్లింగ్ ప్రైస్ కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ 116% అనేది ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్ వాట్ రేట్, ఓకే, ఎట్ వాట్ రేట్ షుడ్ హీ సెల్ ద మిక్చర్ టు గెయిన్ 16% ప్రాఫిట్ రావాలంటే వాడు మిక్చర్ని ఎంతకి అమ్మాలనుకుంటున్నాడు, మనీ కావాలి. 116% ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి. మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే చూడండి, ఒక 80 kgని 13.5కి అమ్ముతున్నాడు ఒక్కొక్క కేజీని, ప్లస్ ఇంకెన్ని కేజీలు అమ్ముతున్నాడు, 120 kgsని 16 రూపీ పర్ కేజీ అమ్ముతున్నాడు. సో 18 into 13.5 చేయాలి. ఓకేనా, ఎలా మల్టిప్లై చేద్దాం, 80 into 13 చేద్దాం, దాని తర్వాత 80 into 0.5 చేద్దాం. ఓకే, 18 into 13 అంటే చూడండి 13 8 ఓకే 104 అవుతుంది. అంటే 1040 అవుతుంది 80 into 30 చేస్తే. అలాగే 80 into 0.5 చేస్తే ఎంత, 18ని 1తో మల్టిప్లై చేస్తే 80 వస్తుంది. 80లో ఆఫ్ చేస్తే 40 కదా. సో అంటే 1080 వస్తుంది. మొత్తం యాడ్ చేస్తే ఎంత, 1080 వస్తుంది. 80 into 13.5 అనేది. ఇది చూడండి 16 into 120 చేయాలి. 16 1 times 16 10 times 16 2 times ఎంత 32, అంటే 1920 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. అప్పుడే చూడండి 29, ఓకే 29 కాదు ఏకంగా 3000 అవుతుంది. సో టోటల్ సమ్మేషన్ ఎంత అవుతుందంటే 3000 అవుతుంది. ఈ 3000 అనేది సమ్మేషన్ ఉంది. ఓకే, అంటే మిక్సర్ కాస్ట్ ప్రైస్ ఎన్ని కేజీలు, 80 kg ప్లస్ 120 kg మొత్తం ఎంత, 80 ప్లస్ 120. ఈచ్ కేజీని మనం ఫైండ్ అవుట్ చేసిన ఒకటే, చెప్పిన ఒకటే, పోనీ చూద్దాం. ఈచ్ కేజీ ఓకే ఎంత అవుతుందంటే 3000 by
200 అవుతుంది. ఎంత? 200. సో 0000 క్యాన్సిల్. హౌ మెనీ టైమ్స్? 15 టైమ్స్. అంటే మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 15 రూపీస్. మిక్సర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 15 రూపీస్. వాడు ఎంతకి అమ్మాలనుకున్నాడు? 16% గెయిన్కి అమ్మాలనుకున్నాడు. 16% గెయిన్ అంటే చూడండి, 15కి ఎంత యాడ్ చేయాలి? 100% అంటే ఎంత? కాస్ట్ ప్రైస్ ఇప్పుడు కూడా 100%ఏ కదా. బట్ ఇంకెంత కావాలి? 16% గెయిన్ కావాలి. 16% ఎందులో ఫైండ్ అవుట్ చేయాలి? 15లో ఫైండ్ అవుట్ చేయాలి. 15లో 16% ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఓకే, 10% వాల్యూ ఎంత? 1.5. అంటే లాస్ట్ నుంచి ఒక డెసిమల్ ముందు పెరుగుతుంటే 1.5. అదే 1% వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 0.15. ఓకే, అంటే 16% ఫైండ్ అవుట్ చేయాలంటే 16 × 0.15 చేయాలి. 16 × 0.15 చేయాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? 16 15 టైమ్స్ చేసి లాస్ట్ నుంచి 2 డెసిమల్స్ ముందు పెట్టుకుందాం. అంటే 16 15 టైమ్స్ అంటే చూడండి ఎలా చేద్దామంటే 15 టైమ్స్ చేసి ఇంకొక 15ని యాడ్ చేసేద్దాం. 15 టైమ్స్ ఎంత? 225 కదా. 15 స్క్వేర్ అంటే. సో ఇంకో 15 యాడ్ చేస్తే ఎంత? 240 అవుతుంది. ఈ 240లో లాస్ట్లో నుంచి 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, 2 డెసిమల్స్ అనేది ముందు పెట్టుకోవాలి. 2.40 అవుతుంది. ఈ 2.40ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 17.40 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 17.40 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాఫిట్ అబ్టైన్డ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఎంతకి సెల్ చేస్తున్నాడు అంటే 410 రూపీస్కి సెల్ చేస్తున్నాడు. ఈజ్ సేమ్. విచ్ ఈ సేమ్? ప్రాఫిట్ అనేది సేమ్ అంట. ఎవరికి? లాస్కి సేమ్. అంటే ప్రాఫిట్ లాస్ ఈక్వల్ అనమాట. ఓకేనా, ప్రాఫిట్ లాస్ ఈక్వల్. ఎప్పుడు 410 రూపీస్కి సెల్ చేస్తున్నప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందో, వెన్ ద సేమ్ ఆర్టికల్ ఈ సోల్డ్ ఫర్ 310 రూపీస్కి అమ్ముతున్నప్పుడు కూడా అంతే లాస్ వచ్చింది అంటున్నాడు. అంటే ఎంత లాస్ వచ్చిందో అంతే ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. ద కాస్ట్ ఆఫ్ ద కమోడిటీ యొక్క కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సపోజ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్లో మిడిల్ రేంజ్లో కాస్ట్ ప్రైస్ ఉంటుంది. ఓకేనా, సో మిడిల్ రేంజ్లో కాస్ట్ ప్రైస్ ఉంటుంది. రైట్ సైడ్ ఉన్నవన్నీ పాజిటివ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ నెగిటివ్. పాజిటివ్ అంటే ప్రాఫిట్, నెగిటివ్ అంటే లాస్. ఓకే, రైట్ సైడ్లో అమ్ముతున్నది ఏంటంటే 410 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే 410 రూపీస్కి అమ్ముతున్నాడు అంటే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇదంతా ఏంటిది? ప్రాఫిట్ సైడ్. నెక్స్ట్ అదే కమోడిటీని ఎంతకు అమ్ముతున్నాడు? 310 రూపీస్కి అమ్ముతున్నాడు. 310కి అమ్ముతున్నాడు అంటే ఏంటిది? లాస్ సైడ్. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంతే లాస్ వచ్చింది అంటున్నాడు. ఓకేనా, అంటే ప్రాఫిట్ ఈక్వల్స్ టు లాస్. ఇదేమో ప్రాఫిట్ అన్నాను, ఇది లాస్ అన్నాను. సో చూడండి, ఈ 410కి 310కి ఎగ్జాక్ట్లీగా మిడిల్లోనే ఉంది కాస్ట్ ప్రైస్. ఎందుకు నేను ఎగ్జాక్ట్లీగా మిడిల్ అని చెప్తున్నాను అంటే ఇక్కడ ఈ డిఫరెన్స్ ఈక్వల్, ప్రాఫిట్ లాస్ ఈక్వల్. సో రెండిటికి సేమ్ డిఫరెన్స్ ఉన్నది అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉన్నదంటే దాని అర్థం ఏంటి? యావరేజ్ అని అర్థం. దాని మీనింగ్ ఏంటి? యావరేజ్. అంటే 410కి 310కి యాడ్ చేసి బై 2 చేస్తే చాలు యావరేజ్. ఎంత వస్తుంది? 720/2 చేస్తే ఎంత వస్తుంది? 360. అంటే కాస్ట్ ఆఫ్ ద కమోడిటీ ఎంత? 360. ఓకే, అండ్ దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ సెల్స్ 3 మోటార్స్ అమ్ముతున్నాడు. ఓకే, ఒకటేమో 5400, ఇంకోటేమో 3300 అండ్ 4350. ఓకే, హీ మేక్స్ 20% ప్రాఫిట్. దేని మీద? ఫస్ట్ దాని మీద. అంటే దీని మీద 20% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ 10% ప్రాఫిట్ వచ్చింది దేని మీద? సెకండ్ దాని మీద. నెక్స్ట్ హోల్ మీద లాస్ అయిపోయింది. ఎంత అయిందంటే 93/8% అనేది లాస్ అయింది. వాట్ డిడ్ ద థర్డ్ మోటార్ కాస్ట్ హిమ్? అంటే థర్డ్ మోటార్ యొక్క కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, ఇది థర్డ్ మోటార్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇది. సో అసలు ఈచ్ కాస్ట్ ప్రైస్ అనేది మనకు తెలియదు. ఫస్ట్ మోటార్ యొక్క కాస్ట్ ప్రైస్ చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ మోటార్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత? 5400. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చిందంటే ఎలా రాసుకోవచ్చు? 1/5 రాయొచ్చు. ప్రాఫిట్ అంటే ఎంత? 20% ఎలా రాయొచ్చు? ఫ్రాక్షన్లో 1/5 అని రాయొచ్చు. ప్రాఫిట్ అంటున్నాడు కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేయాలి. లాస్ అయితే న్యూమరేటర్ డినామినేటర్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే 6 పార్ట్స్ అనేది ఏంటి? 5 + 1 ఎంత? 6.
ప్రాఫిట్ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం. 6 పార్ట్స్ అంటే ఏంటి? సెల్లింగ్ పార్ట్స్. 6 పార్ట్స్కి సెల్ చేస్తున్నాడు. ఆ 6 పార్ట్స్ ఇచ్చేసాడు ఎంత? 5400. మరి కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? డినామినేటర్ ఉన్నది కాస్ట్ ప్రైస్ని రిప్రజెంట్ చేస్తుంది. 5 పార్ట్స్ ఎంత? 6 హౌ మెనీ టైమ్స్? 6 9 టైమ్స్. అలాగే 5 9 టైమ్స్ ఎంత? 4500 అనేది ఏంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ మోటార్, CP1 అంటున్నాను. ఓకేనా? అలాగే సెకండ్ దాని మీద ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందంటే 10% ప్రాఫిట్ వచ్చింది. 10% ప్రాఫిట్. 10% ప్రాఫిట్ వచ్చిందంటే ఎలా రాయొచ్చు? 1/10 అని రాయొచ్చు. 1/10 అంటే ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ అంటే మళ్ళీ ఏం చేయాలి? న్యూమరేటర్ డినామినేటర్ని యాడ్ చేయాలి. అంటే 10 + 1 ఎంత? 11. అంటే 11 పార్ట్స్ వాల్యూ ఎంత అయిందంట? 11 పార్ట్స్. 11 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఆల్రెడీ 3300 ఇచ్చాడు. అది సెల్లింగ్ ప్రైస్ కదా. మనకేం కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. ఇది 10 పార్ట్స్ అనేది కాస్ట్ ప్రైస్. 10 పార్ట్స్ ఎంత? 11 దేంతో మల్టిప్లై చేస్తాం? 300తో మల్టిప్లై చేస్తాం. మరి 10 కూడా 300తో మల్టిప్లై చేస్తే ఎంత? 3000. ఇదేంటిది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ మోటార్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ థర్డ్ మోటార్ అనేది ఇంకా తెలియదు మనకి. బట్ చూడండి ఇక్కడ ఓవరాల్ లాస్ అంటున్నాడు. ఓవరాల్గా ఏమైపోయాడంటే లాస్ అయ్యాడు. ఎంత లాస్ అయ్యాడంటే 93/5. 93/8. 93/8 చూడండి. 8 9s. ఓకేనా? 8 9 72. 72 + 3 ఎంత? 75. 75/8. ఇక్కడ పర్సంటేజ్ అంటే బై 100 కదా. అంటే 75/800. 800 ఏంటి? కాస్ట్ ప్రైస్ని రిప్రజెంట్ చేస్తుంది. 75 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? లాస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ హీ లాసెస్ అంటున్నాడు. లాస్ అంటే 800 కొని లాస్ అయ్యాడు. ఎంత లాస్ అయ్యాడు? 75 రూపీస్ లాస్ అయ్యాడు. అంటే ఎంతకు అమ్ముతున్నాడు? 800 - 75 ఎంత? 725కి అమ్ముతున్నాడు వాడు. 725కి అమ్ముతున్నాడు అంటే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5400 ప్లస్ 3300 ప్లస్ 4350 మొత్తం యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే ఇక్కడ లాస్ట్లో చూడండి యాడ్ చేస్తే 50 వస్తుంది. దాని తర్వాత చూడండి 3 + 3 + 4 అంటే ఎంత? 10 అంటే 0 వస్తుంది. లాస్ట్లో 1 ఇక్కడ యాడ్ చేసుకుంటే 5 + 1 అంటే 6. 6 + 3 అంటే 9. 9 + 4 అంటే 13. అంటే 13050 అంటే 13050 అంటే 725 పార్ట్స్ అనేది అమ్ముతున్నాడు. కానీ కాస్ట్ ప్రైస్ ఎంత? 800 పార్ట్స్. 800 పార్ట్స్ మనం ఫైండ్ చేద్దాం. టోటల్ ఎంతకి కొన్నాడు? మొత్తం టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 800 పార్ట్స్ అంటే 800 ఏం ఫైండ్? 725 ఇంటూ 13050. ఓకేనా? క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి 725ని 25 టేబుల్లో క్యాలిక్యులేట్ చేద్దాం. 25 హౌ మెనీ టైమ్స్? 25 3s 75. 750. 25 30s ఎంత? 750. బట్ 750 కన్నా 125 తక్కువ ఉంది కాబట్టి 29 టైమ్స్ అనుకుందాం. ఓకేనా? ఇక 25 4 టైమ్స్. 00ని క్యాన్సిల్ చేస్తున్నాం. 00 అంటే ఎవరు? 100 కదా. 25 4 టైమ్స్ అని. ఇప్పుడు 8 × 4 ఉన్నది అక్కడ. నెక్స్ట్ 29 టేబుల్లో 1350 ఉంటుంది. క్యాన్సిల్ అవుతుంది. చూద్దాం 29 హౌ మెనీ టైమ్స్ అంటే 29 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 29 హౌ మెనీ టైమ్స్ అంటే 25 4 టైమ్స్ చూద్దాం. 25 4 టైమ్స్ చూడండి. 4 అంటే 29 30 4 టైమ్ 29 30 అనుకుందాం. 30 × 4 చేసుకుంటే ఎంత? 120 అవుతుంది. 120 కన్నా 4 తక్కువ కాబట్టి 116 అవుతుంది. అంటే 116 అవుతుంది. ఓకే. 130లో 116 పోతే ఎంత అవుతుందంటే 14. ఓకేనా? 14 5 అంటే 145 అవుతుంది. 145 అంటే 29 హౌ మెనీ టైమ్స్ అవుతుంది? 29 5 టైమ్స్ అవుతుంది. అంటే 450. ఓకే, 450 అవుతుంది. ఓకే, 8 4 32. ఇప్పుడు ఏముంది? 32 × 450 చేయాలి. 32 × 450 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? టోటల్ కాస్ట్ ప్రైస్ వస్తుంది అనమాట. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. 3 మోటార్స్ యొక్క ఓవరాల్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు 32 × 450 చేయాలంటే ఫస్ట్ 3 × 450 చేద్దాం. 3 4 12, 3 5 15 అంటే 135 00 వస్తుంది. 135 00 వస్తుంది 30 × 450 చేస్తే. నెక్స్ట్ ఇంకో 2 450s ఉన్నాయి కాబట్టి అదొక 900. మొత్తం ఎంత?
టోటల్ మల్టిప్లై చేస్తున్నాడు అంతే. 14400 వస్తుంది అనమాట. ఇదేంటి 14400 అనేది టోటల్ 3 మోటార్స్ యొక్క కాస్ట్ ప్రైస్. ఈ టోటల్ 3 మోటార్స్ యొక్క కాస్ట్ ప్రైస్ నుంచి మనం ఏం తెలుసుకోవాలి? థర్డ్ మోటార్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి. థర్డ్ మోటార్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలంటే ఫస్ట్ 2 మోటార్స్ యొక్క కాస్ట్ ప్రైస్ తీసేస్తే చాలు కదా. అంటే 14400 అనేది 3 మోటార్స్ యొక్క కాస్ట్ ప్రైస్. ఫస్ట్ మార్క్ అంటే 4500, సెకండ్ అయితే మోటార్ యొక్క ఎంత 3000, మొత్తం వచ్చేసి ఎంత 7500. 7500 తీసేద్దాం. 7500 తీస్తే ఎంత అంటే 7500 నుంచి 14400కి ఎంత చేయండి అంటే 7400 నుంచి 10000కి 2500. ఆ 2500 ప్లస్ 4400 ఎంత 6900. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 6900. అంటే థర్డ్ మోటార్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత 6900. ఓకే, కొంచెం క్యాలిక్యులేటివ్ పార్ట్ ఖచ్చితంగా. ఓకేనా, క్యాలిక్యులేటివ్ పార్ట్. సో మెయిన్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ కాబట్టి. ఓకే, క్యాలిక్యులేషన్ అనేది కూడా ఫాస్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాఫిట్ అబ్టైన్డ్ బై సెల్లింగ్ ఓకే ఎన్ ఆర్టికల్. ఓకే, ఎంతకు అమ్ముతున్నాడు అంటే 101కి అమ్ముతున్నాడు. సో 101కి అమ్ముతున్నప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ట్వైస్ ద లాస్ అంట. అంటే లాస్ ఎంత వచ్చిందో దానికి డబుల్ వచ్చిందనమాట. ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందంటే ట్వైస్ ద లాస్, అంటే లాస్ ఎంత వచ్చిందో దానికి డబుల్గా వచ్చిందన్నమాట ప్రాఫిట్ అనేది. అంటే ప్రాఫిట్ 2 పార్ట్స్ వచ్చిందంటే లాస్ అనేది ఒక పార్ట్ వచ్చిందని అర్థం. బై సెల్లింగ్ ఇన్ ఆర్టికల్. ఓకే, అదే ఆర్టికల్ని ఎంతకు అమ్ముతున్నాడు 93 రూపీస్కి అమ్ముతున్నాడు. ఫైన్ ద కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో చెప్పాను, సిమిలర్లీ కాస్ట్ ప్రైస్ అనేది మిడిల్లో ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్, ఇవి రెండు సెల్లింగ్ ప్రైజ్లే. ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ లెఫ్ట్ సైడ్లో లాసుల్లో ఉంటుంది, రైట్ సైడ్లో అయితే ప్రాఫిట్లో ఉంటుంది. ప్రాఫిట్ అనేది ఏమంటున్నాడు ట్వైస్ అన్నాడు. ట్వైస్ అంటే ఏంటి డబుల్, అంటే 2x. ఎంత 2x అంటే 2 పార్ట్స్ అనమాట. డబుల్ ద లాస్. లాస్ అనేది ఏంటి ఒక లాస్కి డబుల్ అంటున్నాడంటే ఇక్కడ లాస్ అనేది ఎక్స్ పార్ట్స్ అయిందనుకోండి, ఎక్స్ లాస్ని నెగిటివ్లో రిప్రజెంట్ చేస్తాం, ప్రాఫిట్ని పాజిటివ్ రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడేమో -x ఉంది, ప్లస్ 2x ఉంది. ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్ ఒకలా ఉంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది. ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 101 అంటే ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందంటే 101 రూపీస్కి అమ్ముతున్నప్పుడు. అలాగే లాస్ ఎప్పుడు వస్తుందంటే 93 రూపీస్కి అమ్ముతున్నప్పుడు. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అంటే 103కి 101కి అలాగే 93కి ఉన్న డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ పార్ట్స్ చూసారా, ఈ పార్ట్స్ యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే ప్రాఫిట్ ఇక్కడ ఇక్కడ లాస్ వచ్చింది కదా, ఆ 2 పార్ట్స్ యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడేమో ప్రాఫిట్ ఏమో 2 పార్ట్స్ వచ్చింది, లాస్ ఏమో 1 పార్ట్ వచ్చింది. 2 పార్ట్స్ ప్లస్ ఈ 1 పార్ట్. అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జర్నీ, ఈ కాస్ట్ ప్రైస్ జర్నీ ఎంత 1 పార్ట్. అంటే ఎక్స్ అనేది ఏంటి ఒక ఎక్స్, అంటే 1 పార్ట్ అని అర్థం. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని పార్ట్స్, మళ్ళీ ఇంకా 2 పార్ట్స్ 2x కాబట్టి ఆ ఎక్స్ ఇక్కడ 2x, మొత్తం ఎంత జర్నీ 3x జర్నీ. అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్. రెండింటి డిఫరెన్స్ అంటే 2 సెల్లింగ్ ప్రైస్ యొక్క డిఫరెన్స్ 101కి అలాగే 101కి 93కి ఉన్న డిఫరెన్స్. ఎంత డిఫరెన్స్ అది? ఇక్కడ 101 అనేది కొంచెం రాంగ్గా పడింది. 101 కాదు, ఇది 111 నుంచి 93 తీసేయండి. 111 నుంచి 93 తీస్తే ఎంత 93 నుంచి 100కి జర్నీ 7 నుంచి 100 నుంచి 111కి జర్నీ 11 ప్లస్ 7 మొత్తం ఎంత వచ్చిందంటే 18. 3 పార్ట్స్ 18 అంటే 1 పార్ట్ ఎంత 6. 1 పార్ట్ వాల్యూ 6. అంటే ఒక పార్ట్ అనేది ఏమవుతుంది లాస్ అవుతుంది. ఎప్పుడు లాస్ అవుతుంది 93కి అమ్ముతున్నప్పుడు ఒక పార్ట్ లాస్ అవుతుంది. ఒక పార్ట్ లాస్ అవుతుందంటే 93కి అమ్ముతున్నప్పుడు లాస్ అవుతుందంటే 93 కన్నా ఎంత యాడ్ చేయాలి 6 యాడ్ చేస్తే 99 అవుతుంది. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 99 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ కూడా రాంగ్ ఉన్నాయి. సో క్వశ్చన్ ఏదో మిస్టేక్ అయ్యింది, మొత్తానికి ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి. ఆన్సర్ ఏమంటే 99. ఓకేనా, ఇది ఒక ఆప్షన్ చేంజ్ చేసుకోండి. 99 ఆన్సర్. ఓకేనా. సో ఏంటంటే ఒక పార్ట్ అనేది లాస్ వచ్చింది, ఒక పార్ట్ లాస్ వచ్చింది కాబట్టి ఒక పార్ట్ని యాడ్ చేస్తున్నాం లాస్ సైడ్. అంటే 93కి అమ్ముతున్నామంటే ఒక పార్ట్ని యాడ్ చేస్తున్నాం
ఒక పార్ట్ వాల్యూ అంతా 6, 93 + 6 అంతా 99. అలాగే ప్రాఫిట్ సైడ్ కూడా చేయొచ్చు. ప్రాఫిట్ సైడ్ అంతా 111 వచ్చింది. అంటే ప్రాఫిట్ సైడ్ 111కి అమ్ముతున్నాడు ప్రాఫిట్ సైడ్ అయితే. మనకి ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ అవుతున్నాయి? 2 పార్ట్స్. 2% ఎంత? 12. 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 12. 12 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 99. అంటే ప్రాఫిట్ సైడ్ కూడా ఆన్సర్ వస్తుంది, లాస్ సైడ్ కూడా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఎంత వచ్చిందంటే 99. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఈ షాప్ కీపర్ పర్చేస్ 200 బల్బ్స్. 200 బల్బ్స్ని పర్చేస్ చేశాడు. ఒక్కొక్క బల్బ్ ఎంత? 10 రూపీస్. ఓకేనా? హౌఎవర్ 5 బల్బ్స్ వర్ ఫ్యూజ్డ్. 5 బల్బ్స్ అనేవి ఫ్యూజ్ పోయినాయి. ఓకే, పడేశారు. ఓకే, థ్రోన్ అవే. నెక్స్ట్ ద రిమైనింగ్ వర్ సోల్డ్. ఒక్కొక్కటి ఎంతగా సోల్డ్ చేశారంటే 12 రూపీస్కి సోల్డ్ చేశారు. ఓకేనా? 200 బల్బ్స్లో 5 బల్బ్స్ పోతే ఎంత ఉంటాయి? 195 బల్బ్స్ ఉంటాయి. ఆ 195 బల్బ్స్ని కూడా ఒక్కొక్క బల్బ్ కూడా 12 రూపీస్కి సోల్డ్ చేస్తున్నాడు. 10 రూపీస్ కాకుండా ఎంతకు సెల్ చేస్తున్నాడు? 12 రూపీస్ సెల్ చేస్తున్నాడు. అప్పుడు డెఫినెట్గా ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ తెలిస్తేనే ప్రాఫిట్ వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ అనేది 200 CP1 అంటే చూడండి, 200 బల్బ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బల్బ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 10 రూపీస్. 200 × 10 ఎంత? 2000. సో CP1 అది. నెక్స్ట్ CP2. సెకండ్ టైం కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఇంతకుముందు 200 బల్బ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంత బల్బ్స్ ఉన్నాయి? 195 బల్బ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బల్బ్ ఎంతకు అమ్ముతున్నాడు? 12 రూపీస్కి అమ్ముతున్నాడు. సో ఇప్పుడు ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఇదే సెల్లింగ్ ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్ కాదు, ఇది ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. సో ఇక చూడండి, 195ని సపోజ్ 200 అనుకోండి. 200 అనుకోండి, అప్పుడు ఎంత? 12 × 200 ఎంత? 2400. కానీ ఎంత ఎక్స్ట్రా చేసాం? 5 ఎక్స్ట్రా చేసాం. 12 5 16 తీసేయండి. 12 5 16 తీసేయండి అంటే 2400 60 తీసే ఎంత? 2340. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చింది ఎంత? 2340. అలా ఈజీగా కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకోండి. 195ని 12తో మల్టిప్లై చేయడానికి కొంచెం కష్టం కాబట్టి 195ని 200 అనుకొని చేస్తే కొంచెం ఈజీగా వస్తుంది. ఓకేనా? సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 340 అనేది డిఫరెన్స్. సో ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ ఎంత? 2000. ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2340. ప్రాఫిట్ ఎంత? 340. ఆ 340 అనేది దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 2000 × 100. ఇక్కడ చూడండి, 00 క్యాన్సిల్, 00 క్యాన్సిల్. ఇక్కడ ఎంత? 2 హౌ మెనీ టైమ్స్? 17 టైమ్స్. 17% ప్రాఫిట్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ బై సెల్లింగ్ ఆర్టికల్ ఎంతకు అమ్ముతున్నాడు అంటే 1820కి అమ్ముతున్నాడు. ఈజ్ ఈక్వల్ టు, ఏది ఈక్వల్ టు అంట? పర్సంటేజ్ ఈక్వల్ అంట. ఏ పర్సంటేజ్ ఈక్వల్ టు? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్. ఇప్పుడు పర్సంటేజ్ లాస్ ఓకే, లాస్ ఇంకర్డ్ బై సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు? 1380కి అమ్ముతున్నాడు. సో ఇక్కడ ప్రాఫిట్ అన్న ప్రాఫిట్ పర్సంటేజ్ అన్న ఈక్వలే. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ అయిన అంటాడు, ఒకసారి లాస్ పర్సంటేజ్ అయినా ఈక్వల్ అంటాడు. లాస్ట్ వీడియోలో లాస్ట్ క్వశ్చన్లో మనం చూసుకున్నాం ఏంటంటే ప్రాఫిట్ ఈజ్ సేమ్ యాజ్ లాస్ అని అంటాడు. అలాగే ప్రాఫిట్ ఈజ్ ట్వైస్ ద లాస్ అంటాడు. అలా అయినా పర్వాలేదు, అలాగైనా సేమ్ ఆన్సర్ వస్తుంది. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ట్వైస్ ద లాస్ పర్సంటేజ్ అని అంటాడు. లేకపోతే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ సేమ్ యాజ్ లాస్ పర్సంటేజ్ అని అంటాడు. రెండు కూడా సేమ్ ఆన్సర్స్ వస్తాయి, ఎందుకంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. సో చూడండి ఇక్కడ, సో ఎంతకు అమ్ముతున్నాడు? 1820కి అమ్ముతున్నాడు. అలాగే 1380కి అమ్ముతున్నాడు. సో ఏది ఈక్వల్ అంటున్నాడు? ప్రాఫిట్ లాస్ ఈక్వల్ అంటున్నాడు. ప్రాఫిట్ లాస్ ఈక్వల్ అంటున్నాడు. చూడండి, జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ టైం మనం ఇంతకుముందు క్వశ్చన్స్లో నేర్చుకున్నాం. ఇదేమో కాస్ట్ ప్రైస్, మిడిల్లో ఉండేది కాస్ట్ ప్రైస్, ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఇదేమో లాస్ సైడ్, ఇదేమో ప్రాఫిట్ సైడ్. ఓకే, ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1820కి అమ్ముతున్నప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది. అలాగే 1380కి కూడా అమ్ముతున్నప్పుడు ఏమొచ్చింది? లాస్ వచ్చింది. సో ఈ రెండిట్లో చూడండి, జెన్నీ అనేది సేమ్ అంటున్నాడు. ఇక్కడ లాస్ అనేది ఎంత ఉందో ప్రాఫిట్ కూడా అంతే ఉందంటున్నాడు. లాస్ ఈక్వల్ టు ప్రాఫిట్ అన్నాడు. లాస్ ఈక్వల్ టు ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాను? రెండింటికి యావరేజ్ చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది అని అంటున్నాను. సో రెండింటికి యావరేజ్ చేద్దాం. 1820కి 1380కి ఈ రెండింటికి యాడ్ చేస్తే ఎంత? 1820 + 13 280. ఓకేనా?
సో 2000 3200 అవుతుంది. ఎంత? 3200 అవుతుంది. బై 2 చేస్తే ఎంత? 1600 అవుతుంది. ఇదేంటిది? కాస్ట్ ప్రైస్. కానీ మనకేమడుగుతున్నాడు, ఎట్ వాట్ ప్రైజెస్ షుడ్ ద ఆర్టికల్ సోల్డ్ అంటున్నాడు. ఆర్టికల్ సోల్డ్ చేయాలి. ఎంత సోల్డ్ చేయాలి? 50% ప్రాఫిట్ వచ్చేలా సోల్డ్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 1600. 50% ప్రాఫిట్ రావాలంటే దాంట్లో హాఫ్ని యాడ్ చేస్తే చాలు కదా. 50% ప్రాఫిట్ రావాలంటే ఎంత? అందులో హాఫ్ యాడ్ చేయాలి. 1600 హాఫ్ యాడ్ చేస్తే ఎంత? 800 యాడ్ చేస్తే ఎంత? 2400కి అమ్మితే వాడికి ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 1600 అనేది ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 1600. ప్రాఫిట్ ఎంత? 50%. 50% అంటే 1600లో హాఫే కదా. 1600లో హాఫ్ ఎంత? 800. ఆ రెండు యాడ్ చేస్తే ఎంత? 2400. సో అంటే వాడు 50% ప్రాఫిట్ రావాలంటే వాడు ఎంత కమ్మాలి? 2400 కమ్మాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్, ఎంతకు అమ్ముతున్నాడు? 384 అమ్ముతున్నాడు. సో సోల్డ్ చేస్తున్నప్పుడు అమౌంట్ ఆఫ్ లాస్ అనేది ఇంకర్డ్ అయింది. సో అప్పుడు ఎంత లాస్ అయిందంటే 25% లెస్ దెన్. సో కంపేర్ చేస్తున్నాడు. ఎవరితో కంపేర్ చేస్తున్నాడంటే సేమ్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్తో కంపేర్ చేస్తున్నాడు. ఎవరిని కంపేర్ చేస్తున్నాడంటే లాస్ని కంపేర్ చేస్తున్నాడు. లాస్ అనేది 25% లెస్గా ఉందంటే ఎవరితోటి కంపేర్ చేసుకుంటే? ప్రాఫిట్ కన్నా కంపేర్ చేసుకుంటే. వెన్ ద సేమ్ ఆర్టికల్ ఈ సోల్డ్ ఫర్ 496 అమ్ముతున్నాడు. సో 496 అమ్ముతున్నాడు అంటే 496 అమ్ముతున్నప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందో లాస్ అనేది 25% అనేది అంతకన్నా తక్కువ వచ్చింది అంటున్నాడు. సో వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వెన్ ఇట్ ఈస్ సోల్డ్ అట్ 15% ప్రాఫిట్ అంటున్నాడు. 15% ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంతకి అమ్మాలి అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఓకే, సో చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు మిడిల్లో ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఎప్పుడు ఇది లాసుల్లో వచ్చినప్పుడు, ఇదేమో ప్రాఫిట్లో వచ్చినప్పుడు. ప్రాఫిట్ అనేది ఎంత? 100%. ఏంటి 25% లెస్ దెన్ అంటే ఎంత? 25/100 కదా. అంటే ఇక్కడేమో 100% ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? ఇక్కడేమో ఎంత వచ్చింది? 25% లెస్ దెన్ అంటే ఎంత? 75% లాస్ వచ్చింది. 75% ఏమొచ్చింది? లాస్ వచ్చింది. సో ఎప్పుడు లాస్ వచ్చింది? 384 అమ్ముతున్నప్పుడు లాస్ వచ్చింది. అలాగే ఎప్పుడు ప్రాఫిట్ వచ్చింది? 496 అమ్ముతున్నప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 75%, 100%కి డిఫరెన్స్ ఎంత? 100కి 75కి డిఫరెన్స్ అంటే 25 అనకండి. ఓకేనా? -75 నుంచి +100కి డిఫరెన్స్ ఎంత అంటే 175 అనాలి. అంటే 175% వాల్యూ ఎంత అంటే ఈ రెండింటికి యొక్క డిఫరెన్స్ అంటే 496కి నెక్స్ట్ 384కి ఉన్న డిఫరెన్స్ ఎంత? 496 384కి డిఫరెన్స్ ఎంత? 112. సో 175% వాల్యూ 112 అయితే 100% వాల్యూ ఎంత? సో ఇట్లా పర్సంటేజెస్ వైజ్గా చేయొచ్చు. 100% వాల్యూ వస్తుంది. 100% అనేది 100% అనేది ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ సైడ్ అయినా చేయొచ్చు, లేకపోతే 75% వాల్యూ ఫైండ్ అవుట్ చేసి లాస్ వైపు నుంచి అయినా ఆన్సర్ చేయొచ్చు. బట్ పర్సంటేజ్ వైజ్గా అయితే ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నేను వేరే మెథడ్లో చెప్తాను, అది ఫ్రాక్షన్ మెథడ్. ఫ్రాక్షన్ మెథడ్ చూడండి. మిడిల్లో కాస్ట్ ప్రైస్ ఉంటుంది, ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్, ఇక్కడే కూడా సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఈ 25% అంటే 1/4 ఫ్రాక్షన్ మెథడ్ అంటారు దీన్ని. సో లెస్ అంటున్నాడు. లెస్ అంటే ఏంటి? లాస్ అనేది 4కి 1కి డిఫరెన్స్ లెస్ అంటున్నాడు కాబట్టి 25% లెస్ అంటున్నాడు. లెస్ అన్నాడు అంటే 4కి 1కి డిఫరెన్స్ అంతా 3 parts. అంటే లాస్ అంతా 3 parts. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ అంటే డిఫరెంట్ అంటే ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? 4తో, అంటే ప్రాఫిట్తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి డినామినేటర్లో ఉంటుంది. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్? 4 parts. ఓకే, -3 + 4 అంటే ఎంత డిఫరెన్స్? 7 parts. 7 partsకి ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 384కి 496కి డిఫరెన్స్ ఎంత? 112. 7 హౌ మెనీ టైమ్స్? 7. ఓకే, 7 1 7, 7 6 42. అంటే 1 part వాల్యూ 16 వచ్చింది. 1 part వాల్యూ 16 వచ్చింది. 1 part వాల్యూ 16 వచ్చింది కాబట్టి
మనకి ఏం కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ వచ్చిన తర్వాత మనం సెల్లింగ్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే లాస్ నుంచి అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, గెయిన్ నుంచి అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం 3 పార్ట్స్, 1 పార్ట్ వాల్యూ 16 కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ 1 పార్ట్ వాల్యూ 16 కాబట్టి మనము లాస్ వైపు అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, గెయిన్ వైపు అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాస్ వాల్యూ ఎంత, లాస్ వాల్యూ ఎప్పుడు వచ్చింది, 384కి అమ్ముతున్నప్పుడు. 384కి అమ్ముతున్నప్పుడు ఎంత లాస్ వచ్చింది, 3 పార్ట్స్ లాస్ వచ్చింది. 1 పార్ట్ వాల్యూ ఎంత, 16. 3 పార్ట్స్ వాల్యూ ఎంత, 3 × 16 ఎంత, 48. 48 మ్యాచ్ చేస్తే ఎంత వచ్చింది, 420, 432 రూపీస్. 432 అనేది ఏంటిది, కాస్ట్ ప్రైస్. 432 అనేది కాస్ట్ ప్రైస్. సో 15% ప్రాఫిట్ వచ్చిందంటే 432కి 15% యాడ్ చేయాలి. 432కి 15% యాడ్ చేయాలి. ఓకే, 15% వాల్యూ అంటే, సో ఇక్కడ కూడా ఉన్న ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉన్నాయి. 432కి ఎంత యాడ్ చేయాలి, 15% యాడ్ చేయాలి. 15% అంటే చూడండి, 10% ఎంత, 43.2. నెక్స్ట్ ఇంకా ఆఫ్ చేసి ఎంత, 21.6. మొత్తం యాడ్ చేస్తే ఎంత, 8, 4, 6, 64.8. దేనికి యాడ్ చేయాలి, 432కి 64.8 యాడ్ చేద్దాం. ఎంత, 496.8. ఆన్సర్ 496.8. ఓకేనా. ఓకే, గాట్ ఇట్ నా. ఓకే, లాస్ట్లో డెసిమల్ పాయింట్ అది మిస్ అయినట్టుంది. ఓకే అండి, 3 పార్ట్స్ అనేది ప్రాఫిట్ లాస్ వచ్చింది కాబట్టి 3 పార్ట్స్ అనేది యాడ్ చేయాలి. 1 పార్ట్ వాల్యూ 16 కాబట్టి 3 పార్ట్ వాల్యూ ఎంత, 316 ఎంత, 48 యాడ్ చేసాం. ఎంత, 384కి యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 432 వచ్చింది. 432కి మళ్ళీ ఓకే 3 పార్ట్స్ని ఓకే 432 అనేది కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఆ కాస్ట్ ప్రైస్ అనేది ఏంటి, 15% ప్రాఫిట్ రావాలి. 15% ప్రాఫిట్ రావాలంటే 432కి 15% యాడ్ చేయాలి. ఆ 15% ఎందులో యాడ్ చేయాలి, 432లోనే 15% వాల్యూ ఎంత అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, 432లో 15% ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 10% ప్లస్ 5% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 10% అంటే 432లో 10% వాల్యూ ఎంత, లాస్ట్ నుంచి ఒక డెసిమల్ పెట్టుకుంటే 43.2. సో మళ్ళీ అందులో 5% వాల్యూ ఎంత, 43.2లో మళ్ళీ ఆఫ్ అంటే 21.6. ఆ రెండు యాడ్ చేస్తే 15% వాల్యూ వస్తుంది. అంతా 64.8. అప్పుడు 432కి 64.8 యాడ్ చేస్తే 496.8. ఓకే, దట్స్ ఇట్. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 5. ఓకే, జస్ట్ 0.8 అనేది డెసిమల్ మిస్ అయ్యింది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడే. ఓకే, ఇప్పటి వరకు ఈ వీడియోలో క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంటాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడాను ఇందులో మిక్స్ అయ్యి ఉంటున్నాయి కాబట్టి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూస్తే బెటర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో కూడాను ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. డిస్కౌంట్ గురించి కూడా మాట్లాడుతుంటాం, మార్కెట్ ప్రైస్ గురించి, డిస్కౌంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం నెక్స్ట్ వీడియోస్లో కూడా. ఓకే, వీడియోస్ లెంతీగా ఉన్నాయని చెప్పేసి మీరేమీ డిసప్పాయింట్ అవ్వద్దు. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు, వీడియోస్ షార్ట్గా ఉంటుంటే చూడాలనిపిస్తుంది కానీ, బట్ వీడియోస్ లెంత్గా ఉండడానికి రీజన్ ఏంటంటే, నేను మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. హై లెవెల్ అంటే బేసిక్ టు హై లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో అందుకనే కొంచెం టైం టేకింగ్ అవుతుంది. మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం అవుతుంది. సో టైం పట్టినా కానీ నేను కాస్త కొంచెమైనా వీడియోని 20 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చేనా చూడండి. కంప్లీట్గా వీడియో చూడండి. కంప్లీట్గా చూస్తుంటేనే మీకు కనీసం ఒక టాపిక్ అయినా కంప్లీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బేసిక్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.